ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి. మొన్న వరకు నీటి కష్టాలు ఎదుర్కొన్న ప్రాంతాల్లో ఇప్పుడు జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా జంట నగరాలకు తాగునీటికి భరోసా కల్పించే జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి. నగరంలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఈ క్రమంలో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా ఉస్మాన్ సాగర్ 2 గేట్లు అడుగు మేర ఎత్తి 226 క్యూసెక్ల నీటిని మూసికి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1787.95 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్ 1 గేటు అడుగు మేర ఎత్తి 340 క్యూసెక్ల నీటిని మూసికి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1761.10 అడుగులకు చేరింది. వరద నీరు విడుదల చేస్తుండటంతో మూసి పరివాహక ప్రాంత ప్రజలతో పాటు జీహెచ్ఎంసీ పోలీసులు, ఇతర సంబంధిత అధికారులను జలమండలి అధికారులు అప్రమత్తం చేశారు. మన వేసవి కాలంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు వచ్చాయి. నాగార్జున సాగర్ లో నీరు డెడ్ స్టోరేజ్ కు చేరడం, మంజీరాలో కూడా నీరు సరిగా లేకపోవడంతో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నీటి సమస్యలు వచ్చాయి. అయితే ఈ వర్షాకాలం సమృద్ధి వర్షాలు కురిశాయి. దీంతో ప్రాజెక్టులు నిండిపోయాయి. ప్రాజెక్టులు నిండిపోవడం వల్ల హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు ఉండవని చెప్తున్నారు. ఇక నాగార్జున సాగర్ పూర్తిగా నిండిపోయింది. యలంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. మంజీరా కూడా భారీగా వరద నీరు చేరింది. ఏది ఏమైనా ఈసారి వర్షాలతో హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు తప్పినట్లే కనిపిస్తుంది.